హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీష్. జనసేన పార్టీలో ఏం జరుగుతుంది? రీసెంట్గా టీవీ రామారావు సస్పెండ్ తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, జనసేన పార్టీ అభిమానులు, జన సైనికులు చాలామంది దీన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో కొంత వారే చేశారు అనాలి. దీనికి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కూడా మళ్ళీ దానికి సర్ది చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అయితే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియకుండానే ఇవన్నీ చేస్తారా? అసలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి? ఇవి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి సార్. సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా జనసేన పార్టీ నుంచి కొంతమందిని సస్పెండ్ చేస్తూ వచ్చినటువంటిది ముఖ్యంగా టీవీ రామారావు గారి ఇష్యూ. కొవ్వూరు నియోజకవర్గం ఆయన గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజెంట్ జనసేన పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నారు. ఆయన్ని సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో భిన్నమైనటువంటి వాదనలు వచ్చాయి. ఈవెన్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా బాధపడినటువంటి సందర్భం. అసలు ఏం జరుగుతుంది సార్ జనసేన పార్టీలో? పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? సార్, ఇక్కడ సార్ టీవీ రామారావు గారిని సస్పెండ్ చేశారనే ఇంత ఆగ్రహం వచ్చిందని నేను అనుకోవట్లేదండి. ఓకే సార్, ఓకే. ఎందుకంటే టీవీ రామారావు గారు అనేది ఒక ఇన్సిడెంట్ అంతే. గతంలోంచి అనేక మందిని సస్పెండ్ చేసుకుంటూ వస్తున్నారు జనసేన పార్టీ నుంచి. అవును సార్, అవును. జనరల్ గా సస్పెన్షన్ ఏంటంటే ముందు షోకాజ్ నోటీస్ ఇస్తారో, షోకాజ్ నోటీస్ ఇచ్చి కొంత టైం ఇస్తారో అతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా లేదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫై కాకపోయినా సస్పెండ్ చేస్తారు. అవును సార్, అవును సార్. అట్లా కాదు డైరెక్ట్ గా ఏదో కార్పొరేట్ కంపెనీస్ లో రేపు నుంచి రావద్దని ఇచ్చేసి పంపించేసినట్టుగా సెటిల్మెంట్ చేసి పంపించేసినట్టుగా వీళ్ళు డైరెక్ట్ గా సస్పెండ్ చేయడం తోటి పార్టీ కార్యకర్తలకి నచ్చడం లే. అవును సార్, అవును సార్. ఎందుకు నచ్చడం లేదంటే అక్కడ పార్టీ విధానాలు నచ్చకపోయి కాదండి. మరొక పక్కన ఇది కొవ్వూరులో ఒక్క చోటే జరగలేదండి, రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ పిలిపివ్వట్లేదు తెలుగుదేశం వాళ్ళు. అవును సార్. కనీసం 33% పదవులు అన్నారు. 3% పదవులు కూడా ఇవ్వట్లేదు. అవును సార్, అవును సార్. ఒకటే అరా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకే జనసేన పేరెట్టి ఇస్తున్నారు కానీ జనసేన పార్టీ లెటర్ మీద ఇచ్చే వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లే. అవును సార్, అవును సార్. మరొక పక్కన జనసేన పార్టీ వెళ్తుంటే నువ్వు 10 సంవత్సరాలు పనిచేసినా, నువ్వు జిల్లా స్థాయి నాయకుడు అయినా, తాలూకా నాయకుడు అయినా, కార్యకర్త అయినా, మీ జీవితాన్ని త్యాగం చేసినా గానీ అక్కడ జనసేన పార్టీ గేట్ ముందు అందిస్తున్నారు. అవును సార్, అవును సార్. వాళ్ళకి వెళ్ళడం వల్ల అవును సార్. ఈ జనసేన పార్టీ మీద పదవులు అందిస్తున్న ఈ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ టీటీడీ బోర్డు మెంబర్లు, ఈ పదవుల్లో ఉన్న సెక్రటరీలు ఎవరో కూడా కనీసం బయటకు వచ్చి పలకరించిన దాఖలాలు కనిపించడం లే. అదే సార్, అవును సార్. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళకి కనీసం కృతజ్ఞత చెప్దామని గానీ, లేదా ఒక పార్టీలో కష్టపడ్డ వాళ్ళు కలుద్దామని గానీ, లేదా మాట్లాడదామని కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వట్లే. అవును సార్, అవును సార్. లేదా కోటరీకి హరిప్రసాద్ గారికి సంబంధించిన ఒక ముగ్గురు పంపించడం, మనోహర్ గారికి సంబంధించిన 4 పంపించడం, లేదా చక్రవర్తి గారు చుట్టాలు పంపించడం, వీళ్ళు పంపించడం తప్పించి నిజమైన వాళ్ళు ఎవరిని పవన్ కళ్యాణ్ గారు కలవనివ్వటంలే. ఓకే, ఓకే. వీళ్ళు అన్ని ఇన్సిడెంట్ లో రగులుపోయి ఉంటున్నారు వీళ్ళు. అవును సార్, ఓకే. ఆ పరిస్థితుల్లో ఈ రామారావు గారి ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని అవకాశంగా తీసుకుని భయంకరంగా ట్రోల్ చేశారు. చివరికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నాన్న వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించే స్థాయికి వెళ్ళారంటే వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి మనం. అవును సార్, అవును సార్. అంటే ఇది జనసేన పార్టీకి మీరు ఒక ట్వీట్ చేశారు, నేను చూశాను. అది పార్టీ పోతే మీకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి అది జీవితం అని చెప్పి ఒక మాట అన్నారు. ఎందుకంటే చాలా మందికి అది పార్టీ కిందో, లేదా ఒక రాజకీయ పార్టీ కిందో, లేదంటే ఒక ఆయన అభిమానించేటువంటి ఒక పార్టీ కిందో చూస్తారు, కానీ ఆయనకి అది జీవితం అన్నట్టుగా మీరు చెప్పారు. అంటే ఏంటి సార్, అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత బలంగా మీరు సపోర్ట్ చేయటం ఈ టైంలో కూడా? సార్, నేను పవన్ కళ్యాణ్ గారితో 2-3 సార్లు గంటల తరబడి డిస్కస్ చేశాను సార్. నేను 2023 మార్చి 22-23 ఒకసారి కలిసినప్పుడు నేను ఆయన అన్న మాటనే నేను చెప్పా. నేను అన్నది ఏంటంటే, సార్ మనం ఈ పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటే టీడీపీ చేసే పాపాలని మరి మొయ్యాల్సి వస్తుందమ్మో సార్, మనకంత పొత్తు అవసరమా నేను అన్నప్పుడు అన్నది ఏంటంటే,
మీ అందరికీ తెలియదు, జనసేన పార్టీ ఒక పార్టీయే కావచ్చండి. మీరు ఒక పార్టీ కారణం చేత నష్టపోయినా గానీ మీకు ఎంతో వచ్చే నష్టమే ఉండదు. కానీ పార్టీ అనేది నా జీవితం అండి. ఇది నా కష్టాన్ని అన్ని వదిలేసుకుని నా సినీ జీవితాన్ని వదిలేసి పార్టీ పెట్టాను. ఇంటికి పెట్టానంటే అన్నయ్య అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాము, నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేకపోయాము. మనం న్యాయం చెయ్యాలి, సమాజంలో మార్పు తీసుకోవాలని లక్ష్యంతో పెట్టాను. నాకు తెలియదంటే నా జీవితాన్ని నేను నాశనం చేసుకుంటానా అన్న మాట ఆయన. నన్ను నమ్మంటే నేను మీరు ఏ మార్పు కావాలనుకున్నారు మార్పు తీసుకొస్తాను. కానీ సమయం పట్టొచ్చు, నా విధానాలు మీకు నచ్చపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు అన్యాయం చేయను అన్న మాట చెప్పానే నేను పెట్టాను. నేను అందులో సగమే చెప్పాను, పూర్తిగా చెప్పలే. అదే సార్. అయితే ఆయన భావనని ప్రజలకు అందివ్వకపోవడానికి కారణం ఆయన విధానాలు జనాలకు నచ్చకపోవడం అయితే లేదు, జనాలకు అర్థం కాకపోవడం అయితేనే. మరొక పక్కన తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న విశ్వాసఘాతక చర్యలు అయితేనే, ఇంకొక పక్కన వరమలాటోళ్ళు, మహాసేన రాజేష్ లాటోళ్ళు, జ్యోతి నెహ్రూ లాటోళ్ళు, లేదా లోకేష్ గారు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఫోటో తీసేసి ప్రచారం కానీ ఇవన్నీ కూడా జన సైనికుల్లో ఆవేదన రగిలిచ్చేస్తున్నాయి. ఇంకొక తోడు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న వాళ్ళు ఏది స్పందించాలన్నా పవన్ కళ్యాణ్ గారే స్పందించాలి. అవును సార్. ఒకరిని తిట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి, ఒకరిని పొగడాలన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి, ఒకరిని ఆఫీస్ లో ఎలా చెయ్యండి అన్నా పవన్ కళ్యాణ్ గారు ఉండాలంటే ఎందుకంటే ఉత్సవ విగ్రహాలు చుట్టూ ఉన్నవాళ్ళు. అవును సార్. ఈ ముగ్గురు అయితే 2 ఎంపీలు మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు అన్న మాట నిజంగానే అక్షర సత్యం అనొచ్చు సార్. మేము అంటే మీరు మీ పేరే అది అయిపోయింది అనుకోండి. కాకపోతే నిజంగా ఏదైతే పార్టీ ఆయనకి జీవితం అని చెప్పారో అక్కడ ఉన్నటువంటి మీరు అన్నటువంటి వ్యక్తులకి ఇది తెలియట్లేదు అంటారా సార్? అది పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నారంటారా? స్వార్థం అండి. రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ప్రజలను కలిస్తే మాకేదన్నా అలా వాళ్ళకు ఉన్న అంటువ్యాధులు మాకు వచ్చేస్తాయన్న ఎలర్జీ ఉన్న వాళ్ళు, ఫోబియా ఉన్న వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు చుట్టూ పెట్టుకోవడం, పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న దురదృష్టం, జనసేన పార్టీ చేసుకున్న దౌర్భాగ్యం అంటే. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నిన్న రామారావు గారిని సస్పెండ్ చేయమని పవన్ కళ్యాణ్ గారు తెలిసిందో లేదో నాకు తెలియదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన పూర్తిగా తెలియదేనే అనుకుంటున్నాను. పోలే తెలిసిందని అనుకుందాం సార్. పోలే దానికి ఒక హరిప్రసాద్ గారు, ఒక మనోహర్ గారు, లేదా అక్షర సత్యం హరీష్ గారు అడ్డు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే అధినేత అతని మాటకు అడ్డు చెప్పలేకపోవచ్చు. అవును సార్. పార్టీ దగ్గరికి వెళ్ళి పలకరించొద్దని ఎవడన్నా చెప్తాడా సార్? అంతే కదా సార్. ఇది ఇప్పుడు పవన్ జనసేన పార్టీలో పదవులు అనుకుంటున్న వాళ్ళు, అది ఎమ్మెల్సీలు అవనే, ఎమ్మెల్యేలు అవనే, మంత్రులు అవనే, ఎంపీలు అవనే, అక్కడ ఉన్న సెక్రటరీలు అవనే, ఆఫీస్ స్టాఫ్ అవనే, ఎవరన్నా సరే పార్టీ అక్కడ దగ్గరికి ఎవడన్నా వెళ్తే పలకరింటారా సార్? అవును సార్. అలాగే తెలుసు ఈ 10 సంవత్సరాల నుంచి మనకు చేస్తున్నాడు, ఇది మీడియా సపోర్ట్ చేస్తున్నాడు, ఈ పాప ఏదో ఎక్సర్సైజ్ అంటే ఏంటో తెలుసు, హరీష్ అంటే ఏంటో తెలుసు, లేదా పలా జిల్లా నాయకుడు అంటే ఏంటో తెలుసు. ఎవరిని కూడా పలకరించారు. అక్కడికి వెళ్తే అలా అష్టారాజ్యం మనం ఏదో కొట్టుకుపోతున్నా చూస్తూ ఉంటుంటారు ఇలాగా మొక్క ముడుచుకుని. అదే సార్. అదే వాళ్ళకి సాటిస్ఫై చేస్తే వాళ్ళ సంతృప్తి ఫలితాలతో శుభ్రంగా కూతుల్లో కూర్చోబెట్టుకుని ఏకైకలో పక్క పక్కలో నవ్వులు ఈకల మాటలున్నాయి.